టీటీడీ పాలక మండలి పదవీకాలం ముగుస్తోంది. దీంతో ప్రస్తుత బోర్డునే మరో ఏడాది పాటు పొడిగించాలని ఏపీ సర్కార్ భావిస్తోంది. ఈ బోర్డు ఏడాది పాలనలో ఏం సాధించిందనేది చూస్తూ మాత్రం ప్రశ్నార్థకంగానే ఉంది. తూతు మంత్రంగా 2 నెలలకోసారి సమావేశాలు నిర్వహించడం తప్ప ఒరగబెట్టిందేమీ లేదని భక్తులు ఆరోపిస్తున్నారు. అయితే పాత బోర్డును కొనసాగించాలనే ప్రతిపాదన కొత్తగా బోర్డు పదవులు పొందాలన్న వారి ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. నిత్యం లక్షలాది మంది భక్తులు వేస్తున్న విరాళాలతో ప్రపంచంలోనే అత్యంత ధనిక హైందవ క్షేత్రం తిరుమల. ఇలాంటి సంస్థలో పాలక మండలి పదవులు దొరకాలంటే మాటలు కాదు. టీటీడీ బోర్డు మెంబర్గా పదవి వస్తే చాలు, ఆ గుర్తింపే వేరు. తమ వారికి కావలసినన్ని శ్రీవారి దర్శన సేవా టికెట్లు దక్కించుకోవచ్చు. సభ్యులకే ఈ స్థాయి ఉంటే ఇక చైర్మన్ గిరి విలువ చెప్పనవసరం లేదు. అందుకే మంత్రి పదవులు దక్కిన వారి నుంచి పెద్ద పెద్ద నేతలందరి దృష్టి టీటీడీ పైనే ఉంటుంది. టీడీపీ అధికారంలోకి వచ్చిన దాదాపు ఏడాది తర్వాత నూతన బోర్డును ప్రకటించిన ప్రభుత్వం బోర్డును కేవలం ఏడాదికే పరిమితం చేసింది. దీంతో టీటీడీ బోర్డు పదవీకాలం ఎప్పుడు ముగుస్తుందా, తమ వంతు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు ఆశావహులు. పాత బోర్డునే మరో ఏడాది పాటు కొనసాగించాలని ముఖ్యమంత్రి భావిస్తుండగా అధికారిక ప్రకటన వచ్చేలోపు తమ ప్రయత్నాలు చేసుకుంటూ అధినేతను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు నేతలు. అయితే బోర్డులో బీజేపీ తరపున భానుప్రకాష్ రెడ్డి, చిలకం రామచంద్రారెడ్డి కొనసాగుతుండగా వీరిని కొనసాగిస్తారా లేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.